మీరు ఇందులో ఒకటి రాసారండి. అధ్యాయాల వారీగా ఎంతో అద్భుతంగా రాసారు. మీ జీవితంలో జరిగిన లీలల గురించి కూడా రాసారు. అసలు ఫోటోస్ ఎంత బావున్నాయో. అది. అయితే ఇందులో పిలిస్తే పలికే దైవం ఆ! సాయి అని రాసారు కదా! హ్మ్. అలా రాసారంటే ఖచ్చితంగా మీ జీవితంలో నేను ఆయనకి సంబంధించిన నిదర్శనాలు ఏవో ఆ ఉండుంటాయి. నిదర్శనాలు చాలా సాయిబాబా లీలలు ఏవైనా మాతో కొన్ని ఓకే. పంచుకోగలరా? మీ జీవితంలో సాయిబాబా ఉండడం వల్లే నా జీవితంలో ఇది ఆ! జరిగిందని చెప్పేవేవైనా? తప్పకుండా చెప్తానండి. ఆ! ముఖ్యంగా అందులో మీరన్నట్టు పిలిస్తే పలికే దైవం అని హ్మ్. అందరికి తెలుసు. ఇవాళ ప్రతి గ్రామంలోను షిరిడి సాయిబాబా టెంపుల్స్ వస్తున్నాయంటే హ్మ్. ఎవరు కూడా ఈ మానవుడు సహజంగా లాభము లేకపోతే భక్తులు కూడా హ్మ్. భక్తి వ్యాపారమైన ఈ సందర్భంలో నాకు లాభం లేకపోతే అంటే నా హ్మ్. విషయమే చెప్తా. నాకేవో నిదర్శనాలు జరిగి లేదా ఇన్సిడెంట్లు గాని లేదా ఇంకొక రకంగాను నాకు అనుభవం అయితే తప్ప నేను విశ్వసించను ఎవరిని. నేను అంటే అలాగా శరత్ బాపూజీ గురువు గారు ఆయన పరిశోధనలు పుస్తకాలు చదివిన తర్వాత ఆయన ఏమన్నంటే సాయి వంటి దైవంబు లేడోయి అని ఒక పాట రాశాడు ఆయన. అదే పాటని నేను కొద్దిగా మార్చి రాస్తూ ఆ సాయి వంటి దైవంబు లేడోయి సాయి వంటి సద్గురువిక రాడోయి సాయి వంటి దైవంబు లేడోయి పిలిచినంతనే పలికే కరుణాంతరంగుడు తలచినంతనే ఎదుట నిలిచే గురుదేవుడు సాయి వంటి దైవం లేడు సాయి వంటి సద్గురువికరాడు రాడు సాయి వంటి దైవం లేడు ఇక నా జీవితంలో ఏం జరిగిందని మీరు అడిగారు. ఆ! మీ ఓకే. వాయిస్ జేసుదాసు గారిలా ఉంటదని ఎవరన్నా చెప్పారా మీకు? చాలా మంది అంటూ ఆ! ఉంటారు. నేనేమనుకున్నా అంటే నేను చెప్తున్నానుగా. చాలా సంతోషం ఆ! మీరు అభినందించినందుకు, గుర్తించినందుకు. ఎందుకంటే లేదు లేదు. ఆ! నాకు జేసుదాసు గారి ఏవో పాటలు విన్నట్టుగా అది. ఇంత అద్భుతంగా అంటే మీ వాయిస్ వల్ల ఆ! నాకలా అనిపించింది. అంటే నేను నేను అనేక పాటలు నాకలా ట్యూన్‌తో పాటు వస్తుంటుందండి. అది బాబా అనుగ్రహం. అంతే. అవును. ఇది పూర్వజన్మ సుకృతం లేకపోతే ఏది రాదు. యాక్చువల్‌గా సంగీతం తెలీదు. లీనమై పాడుతున్నారు. సంగీతం తెలీదండి నాకు. నేను హుహు. ఈ మధ్యలో 9 పాటలు బాబావి రికార్డ్ చేశాం ఒక హ్మ్. సినిమా కోసం. అందులోనండి ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. ఎన్ని హుహు. గమకాలు మీరు పాడారు. సత్కర్మలకు దుష్కర్మలకు సాక్షివి నీవే సాయిష అహము త్రుంచి ఇహమున నన్ను గురుడవు నీవే జగదీశ సత్కర్మలకు దుష్కర్మలకు సాక్షివి నీవే సాయిష ఆ! 9 పాటల్ని ఒక గంటలోగా పాడాను. హ్మ్. ఆయనొచ్చి "సార్ మీ వెనక బాబా మానవ మాత్రం పాడలేడు" అన్నాడు. అబ్బా! అందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే, నాకు సంగీతం తెలీదు. హ్మ్. సాహిత్యము కూడా తెలుసు. అట్లా మీరు నా జీవితంలో అంటే నేను ఒక్కసారి అంటే మన శంకరాచార్యుడు ఒక మాట అన్నాడు. ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే నేను ఫిలాసఫీ లెక్చర్‌గా పనిచేశా. ఎడ్యుకేషన్ శంకరాచార్యుడు, వివేకానందుడు వీళ్ళ ఫిలాసఫీ అంతా చెప్పేవాడు. హ్మ్. సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ కాల్డ్ రియల్ ఎడ్యుకేషన్ అంటాడు శంకరాచార్యుడు. కాబట్టి సెల్ఫ్ రియలైజేషన్ ఆత్మ సాక్షాత్కారము, ఆత్మ పరిశీలన ఇవన్నీ మనం కొన్ని పదాలున్నాయి. ఆటని అట్లా ఎడ్యుకేషన్ అంటే నిన్ను నీకు తెలియజేయనిదే ఎడ్యుకేషన్. రమణ హ్మ్. మహర్షి చెప్పింది కూడా అంతే. అవును. నువ్వెవరో తెలుసుకో అని చెప్పారు. కాబట్టి ఎడ్యుకేషన్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ విచ్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అంటాడు వివేకానంద. హ్మ్. ఆల్రెడీ నీలో ఉంది. ఆ యొక్క జ్ఞానం అనేటో నీలో ఉంది. బాబా కూడా అదే అంటాడు నానా చందోర్కర్ దగ్గర. నానా చందోర్కర్ ఏదో కొనుక్కుంటుంటే నాకు సంస్కృతం వచ్చి నేను సంస్కృత పండితుడిని అని అనుకుంటూ ఉంటే బాబా ఏంది నాన్న కొనుక్కుంటున్నావు అంటాడు. ఈ పకీరికి సంస్కృతం ఏం తెలుసులే అనుకుంటాడు ఈయన. అన్నప్పుడు అది ఒక శ్లోకము భగవద్గీతలో శ్లోకము గురువు గారు అని చెప్తారు. ఏమిటా ఆ శ్లోకము అన్నాడు. అన్నప్పుడు ఆ శ్లోకాన్ని ఈయన చెబుతాడు. చెప్పిన తర్వాత దాని అర్థం ఏంటి అని తెలియనట్టు అడుగుతాడు. అంటే తత్వజ్ఞులైనటువంటి గురువుల వద్ద సుశ్రుత చేసి జ్ఞానాన్ని పొందాలంటే ఆ ఒకరి దగ్గర జ్ఞానం పొందడం ఏంటి? హ్మ్. నీలో ఉండే అజ్ఞానం పోగొట్టుకుంటే అదే జ్ఞానము అంటాడు బాబా. సో బాబాను బాబా నువ్వు నవ్వేటి నడిచేటి ప్రేమించేటి తీరు
ఏ వేదాలు శాస్త్రాలు వర్ణించలేవు నీ దివ్య రూపం సర్వమంగళ స్వరూపం. బాబా నువ్వు కూర్చున్న తీరు చూస్తుంటే మా ముచ్చట తీరు, యోగ సుమం పూసినట్టు జ్ఞానవనం విరిసినట్టు ధ్యాన ఫలం పండినట్టు కుండలి మేల్కొన్నట్టు బాబా నీ లీలలే వేరు, నువ్వు ప్రేమ రూపమైన ఫకీరు. ఇది బాలసుబ్రహ్మణ్యం సున్నిత పాడారండి. సాయేదేవంలో యూట్యూబ్ లో దొరుకుతాయి పాట. అంటే ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే మీకు ఎందుకంటే ఫిలాసఫీని రెండు పాటలతో నేను మీకు వివరిస్తున్నాను. అది వేదాలు ఉపనిషత్తులు చెప్పిన సారాంశం అంతా బాబా ఎక్కడ బోధించలేదు, చూపించాడు తన నిజ జీవితంలో. కాపాడే డైరీ రాసి ఆయన కాపాడే డైరీలు అన్నారు బాబా నవ్వే నవ్వు ఉంది, అది మామూలుగా అందరూ నవ్వే నవ్వు కాదు అన్నారు. అంటే ఇది రీసెర్చ్లు ఏంటంటే మనం నవ్వుతాం, మీరు నవ్వుతారు, నేను నవ్వుతాను, కానీ మన నవ్వు కదా. ఆయన నవ్వే, ఆయన ముఖం కడిగే తీరు గాని నవ్వేది గాని ఒక యోగి, ఒక అవధూత, ఒక దేవుడు అనుకుందాం, ఒక దేవుడే అనుకుందాం, ఆయన తప్పేం లేదు. ఒక దేవుడు అలా ముఖం కడితే ఎలా ఉంటుంది, నవ్వితే ఎలా ఉంటుంది ఆయన చూసి, అది సామాన్యమైనటువంటి లాఫింగ్ కాదు, అది ఒక బ్లిస్ అంటాడు. బ్లిస్ అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి, బ్లిస్ అంటే ఒక అపరిమితమైనటువంటి ఆనందాన్ని బ్లిస్ అంటారు. మనం మామూలుగా ఏమంటాం, ఆనందము, సుఖము, సంతోషం, 3 పదాలు అందరూ వాడేస్తుంటాం. నేను చాలా ఆనందంగా ఉన్నాను, నువ్వు ఆనందంగా ఎలా ఉంటావు? ఒక ఆనందం సముద్రం లాంటిది, ఆనందము సముద్రం లాంటిది, అది యోగికి మాత్రమే సాధ్యం. సంతోషం సముద్రం పైన అల లాంటిది, మళ్ళీ సుఖం అంటే అల పైన తుంపెర లాంటిది. మనం ఏసీల్లో ఉండడం, ఫుడ్ తినడం ఇదంతా తుంపెర. మన ఉద్యోగాలు వచ్చినప్పుడు, పెళ్లిళ్ళు జరిగినప్పుడు అది సంతోషం, అది అలా వస్తుంది, కిందికి పోతుంది, మళ్ళీ పెళ్లి అయిపోయిందా అయిపోయింది.